Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి మరో ఝలక్ అనే చెప్పాలి. సౌత్ 24 పరగనాస్ జిల్లాల్లోని ప్రతిష్టాత్మకమైన పాల్తా అసెంబ్లీ రీపోలింగ్ సమయంలో టీఎంసీకి షాక్ తగిలింది. నామినేషన్ ఉపసంహరించుకున్నారు మమతా అనుచరుడు అభ్యర్థి జహంగీర్ ఖాన్. ఇక జహంగీర్ చర్యతో షాకింగ్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంది. నామినేషన్ విత్డ్రా తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు జహంగీర్ ఖాన్. తానేమీ ఒత్తిడిలో నిర్ణయం తీసుకోలేదని, సొంత నియోజకవర్గ ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా వెల్లడించారు. పాల్తా కోసం సీఎం సువేందు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని, అందుకే నామినేషన్ వెనక్కి తీసుకున్నట్లు జహంగీర్ వెల్లడించారు. జహంగీర్ విత్డ్రా అతని సొంత నిర్ణయం అంటూ కూడా టీఎంసీ పార్టీ ప్రకటించింది. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి అత్యంత పట్టున్న డైమండ్ హార్బర్ లోక్సభ పరిధిలోనిదే ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గం. జహంగీర్ తప్పుకోవడంతో ఫాల్తాలో బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ మధ్య పోటీ నెలకొంది. మే 21న 285 పోలింగ్ బూత్లో రీపోలింగ్ జరగనుంది. గత ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్లో ఫాల్తాలో అవకతవకలు జరిగినట్లుగా ఈసీ నిర్ధారించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఫాల్తాలో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామం టీఎంసీకి ఝలక్కనాలా, షాకింగ్ లాంటి వార్తనాలన్నీ ఏ విధంగా చూడొచ్చు అంటారు దీనికి సంబంధించి? మరి ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓడిపోయిన మమతా బెనర్జీకి వరుసగా అటు సువేంద్ర అధికారి, ముఖ్యమంత్రి ఒకప్పుడు తన శిష్యుడిగా ఉన్న సువేంద్ర అధికారి వరుసగా జలకిస్తున్నారు. వరుసగా మమతా బెనర్జీకి శాఖలిస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికల రోజు ఏవైతే పాల్తా నియోజకవర్గంలో జరిగిన ఏవైతే ఈవీఎం బాక్సుల పైన స్టిక్కర్లు వేయడం, ఆ నియోజకవర్గంలో ఉన్న 285 పోలింగ్ బూత్ల్లో రీపోలింగ్ నిర్వహించాలంటూ గతంలో ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అయితే 293 స్థానాలకే కౌంటింగ్ జరిగింది. ఈ నెల 21న పాల్తా నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయి. 23న కౌంటింగ్ జరిగినది. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ నేరుగా తన అభ్యర్థిత్వం నుంచి ఉపసంహరించుకున్నాడు. ఏవైతే సువేంద్ర అధికారి, ముఖ్యమంత్రిగా ఉన్న సువేంద్ర అధికారి భారీ స్థాయిలో ప్యాకేజీ ప్రకటించారు. ఆ నేపథ్యంలోనే నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసమే, అభివృద్ధి కోసమే తాను నామినేషన్ వెనక్కి తీసుకున్నట్టు జహంగీర్ ఖాన్ నేరుగా ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. అయితే తానేమి ఒత్తిడిలో లేను, తానేమి ఒత్తిడికి తలంచలేదు, తన సొంత నియోజకవర్గ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన ప్రెస్ మీట్ లో చెప్పడం కూడా జరిగింది. తాను పాల్తా మట్టి బిడ్డనని, అక్కడ ఎప్పుడూ శాంతి భద్రతలు వర్ధిల్లాలి, ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్టు కూడా ఆయన ఒక ప్రకటనలో చెప్పారు. సువేంద్ర అధికారి పాల్తా నియోజకవర్గానికి భారీ స్థాయిలో ప్యాకేజ్ ప్రకటించడంతోనే నేరుగా తను రీపోలింగ్ రేస్ నుంచి తప్పుకున్నట్టు ఆయన ప్రకటించడం జరిగింది. ఈ వ్యవహారం అంతా రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత అగ్గిరాజేసిందని చెప్పొచ్చు. అభిషేక్ బెనర్జీ టీఎంసీ భవిష్యత్తు నేత, అదేవిధంగా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి అత్యంత పట్టున్న పార్లమెంటరీ సెగ్మెంట్ డైమండ్ హార్బర్ నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లోనే పాల్తా నియోజకవర్గం. ఇక్కడ జహంగీర్ ఖాన్ తప్పుకోవడంతో నేరుగా బీజేపీ అభ్యర్థి దేబాంగు పాండా, కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ రజాక్ మొల్లా మధ్య, అటు సిపిఐ అభ్యర్థి శంభునాథ్, ఈ ముగ్గురి మధ్య పోటీ నడుస్తుంది. 21న పోలింగ్ జరగనుంది, 23న కౌంటింగ్ జరగనున్నది. అయితే ఇక్కడ 285 బూతుల్లో కూడా పోలింగ్ నిర్వహించనున్నారు. గతంలో ఏవైతే హింసాకాండ చోటు చేసుకోవడం, అదేవిధంగా ఈవీఎం పైన బీజేపీ గుర్తులున్న ఈవీఎం పైన తెల్లటి పేపర్ వేసి ఓటర్లను ఓటేయకోకుండా చేయడం, ఇలాంటి వ్యవహారం జరగడంతో పెద్ద ఎత్తున అక్కడ 285 పోలింగ్ బూత్లో రిగ్గింగ్ జరిగిందంటూ ఎన్నికల కమిషన్ రీపోలింగ్ ఆదేశించడం జరిగింది. అయితే ఎన్నికల్లో జరిగిన అక్రమాలు వీటినన్నిటినీ పరిశీలించిన ఎన్నికల కమిషన్ ఈ నెల 21న 285 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించనున్నది. ఎస్, అంటే రాజకీయంగా ఈ పరిణామాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? ఇప్పటికే టీఎంసీకి దెబ్బ తగిలినటువంటి పరిస్థితి. మిగతా టీఎంసీ నేతలు కూడా సరే అసంతృప్తి అంటారా, లేకపోతే నిరసన గళం అంటారా? ఉంటే ఉండండి, వెళితే వెళ్ళిపోండి, నేనే చూసుకుంటా అనే స్థాయికి పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పరిస్థితి వచ్చింది అని అంటే మిగతా నేతలు కూడా సైలెంట్ అయిపోతూ ఉన్నారు. అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే బీజేపీ ట్రాప్ లో పడిపోతున్నారు టీఎంసీ నేతలు, జాగ్రత్త అనేటువంటి మరొక మాట కూడా చెప్తున్నారు. ఏంటి ఈ పరిణామాన్ని వాళ్ళు చేసినటువంటి ఈ కామెంట్స్ ని పోల్చి చూడొచ్చు అంటారా మనం? మురళి, ఇక్కడ మమతా బెనర్జీ గురించి మనం ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే మమతా బెనర్జీ బీజేపీ పైన పోరాటం చేయలేదు. మమతా బెనర్జీ కమ్యూనిస్టుల కోటను కూల్చి 2011లో అధికారంలోకి వచ్చింది. ఇక్కడ బీజేపీ
గత 15 ఏళ్ళు గత 10 ఏళ్ల నుంచి మమతా బెనర్జీపై పోరాటం చేసి చివరికి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ మమతా బెనర్జీ లాంటి ఫైటర్ను ఢీ కొట్టడం బెంగాల్లో అంత ఆశామాషి వ్యవహారం కాదు. మమత అధికారంలో ఉంటేనే ఇది రకాల సమస్యలు ఉన్నాయి. అదే మమత ప్రతిపక్షంలో ఉంటే ఆమె రోజు రోడ్డు ఎక్కుతుంది, రోజు నిరసన కొనసాగిస్తుంది, రోజు ఫైట్ చేస్తుంది. మమతా బెనర్జీ అనే ఆమె ఒక లేడీ సింగం అనుకోవచ్చు, లేదా ఫైటర్ అనుకోవచ్చు. ఎందుకంటే సుదీర్ఘకాలం కమ్యూనిస్టుల కోటను కూల్చి అధికారంలోకి వచ్చి వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి నేపథ్యం ఉంది. అలాంటి నేతను ఎన్నుకోవడం సువేంద్ర అధికారి లాంటి నేత వల్ల అవ్వదు. అది క్లియర్ గా గత ఎన్నికల్లో 2021 ఎన్నికల్లో క్లియర్ కట్ గా తెలిసింది. అయితే ఇక్కడ కేవలం ఈ ఎన్నికల్లో మోడీ, అమిత్ షా అక్కడ ఎన్నికల్లో జరిగిన వ్యవహారాలు వాటి గురించి మనం చిన్నగా మాట్లాడాల్సిన నేపథ్యం లేదు. ఈ ఎన్నికల్లో గెలుపు ఓటమి ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా మనం ప్రస్తుతానికి అక్కడ డిస్కస్ చేయాల్సిన నేపథ్యం లేకపోయినా మమతా బెనర్జీ లాంటి నేతను ఎదుర్కోవడానికి నేరుగా గత కొన్ని ఏళ్లుగా బీజేపీ 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచి పోరాటం చేస్తే 2026 ఎన్నికలకు సాధ్యమైంది. అలాంటి మమతా బెనర్జీ పార్టీని కానీ మమతా బెనర్జీ ఎమ్మెల్యేలు లాక్కున్నా 0 నుంచి మొదలు పెడతారు. ఎందుకంటే ఫైటర్లు ఎప్పటి కూడా 0 నుంచే ఎన్నికల రంగం సిద్ధమవుతుంది. ఏ పార్టీ అయినా అధికారంలో రావాలంటే 0 నుంచి 1 నుంచి మెజార్టీ మార్కు చేరుకోవాలి. ఇది ఎన్నికల సిద్ధాంతం కానీ ఆ రాజకీయ పార్టీ సిద్ధాంతం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో 23 మంది ఎమ్మెల్యేలను నేరుగా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికలు లాక్కున్నారు. ఎన్నికలు గెలిచాక లాక్కున్నారు. తర్వాత 2019 ఎన్నికలకు వచ్చేలోపు జగన్మోహన్ రెడ్డి 150 గెలిచిన నేపథ్యం. ఇక్కడ రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలను లాక్కున్నంత మాత్రాన ఏవైతే ప్రలోభాలకు గురి చేసినంత మాత్రాన ఆ రాజకీయ పార్టీ అంతా కాదు. మమతా బెనర్జీ లాంటి టీఎంసీ పార్టీ ఏదైతే రోజు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసే మమతా బెనర్జీ లాంటి పార్టీ బీజేపీ కిల్ చేయడం ఆశామాషి వ్యవహారం కాదు. మళ్ళీ మమతా పార్టీని రీపిల్ చేస్తానంటూ ఉండేవారు ఉండండి, వెళ్ళేవారు వెళ్ళండి అంటూ నేరుగా ప్రకటించిన నేపథ్యం చూసాము. ఇవన్నీ రాజకీయాల్లో ఓడిపోయినప్పుడు ఒడిదుడుకులు మాత్రమే. ఆయా రాజకీయ పార్టీలు ఎదుర్కొన్న నేపథ్యం బీజేపీ 3 సీట్ల నుంచి ఈరోజు 3 సీట్ల నుంచి 370 సీట్లకు వెళ్ళిన నేపథ్యం ఉంది. అదే 3 సీట్ల నుంచి మొదలుపెట్టిన ఎల్కే అద్వానీ లాంటి నేతలు ఎక్కడున్నారు ఈరోజు మనం బీజేపీ తీసుకునే ఇలాంటి పరిస్థితుల్లో మమతా బెనర్జీ లాంటి ఫైటర్ను నేరుగా బీజేపీ ఢీకొట్టడానికి సుదీర్ఘకాలం పట్టింది. ఈ సుదీర్ఘకాలంలోనే సువేంద్ర లాంటి మమతా శిష్యుని బీజేపీలకు ఆహ్వానించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నేరుగా మమతను ఓడించిన నేపథ్యం. ఇక రాబోయే రోజుల్లో మమత పోరాటం ఎలా ఉంటుంది, బీజేపీ ఈ పోరాటాన్ని ఎలా తట్టుకుంటుంది అనేది కూడా రాబోయే రోజులు. పార్టీకి ఓడిపోయినప్పుడు ఒడిదుడుకులు అత్యంత సహజం. ఇవి రాజకీయాలు జరిగే అత్యంత కీలక పరిణామాలు తప్పితే ఆ పార్టీకి ఉన్న అసంతృప్తి కానీ, ఆ పార్టీలో ఉన్న ఇబ్బందులు కానీ ఆ పార్టీని అంతర్గత పరిస్థితులు లేవు. వచ్చే ఎన్నికల వరకు వచ్చే ఎన్నికలలోపు ఇటు మమత బలపడుతుందా, లేక అక్కడ ఉన్న కమ్యూనిస్టులు కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ బలపడితే రాబోయే రోజుల్లో బీజేపీకి ఎఫెక్ట్ తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి మరో ఝలక్ లాంటి వార్త ఇది. సౌత్ 24 పరిగణాస్ జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన ఫాల్తా అసెంబ్లీ రీపోలింగ్ సమయంలో టీఎంసీకి షాక్ అనే చెప్పాలి. ఇక నామినేషన్ ఉపసంహరించుకున్నారు మమతా అనుచరుడు అభ్యర్థి జహంగీర్ ఖాన్. జహంగీర్ చర్యతో షాకింగ్ లో ఉంది তৃণমূল কংগ্রেস পার্টি। মুখ্যমন্ত্রী ফলতা উন্নয়নের জন্য স্পেশাল প্যাকেজ দিচ্ছে, সেই জন্য আমি আগামী 21শে মে যে রিপোল আছে সেই রিপোলের কন্টেস্ট থেকে আমি নিজেকে দূরে সরিয়ে নিলাম।